ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో ఒకే పేరు ఒకే బ్రాండ్ కనిపించింది. అదే నరేంద్ర మోదీ నాయకత్వం. వరుసగా 3 ఎన్నికల్లో గెలుపు, దేశవ్యాప్తంగా అప్రతిహత ఆధిపత్యం, ప్రపంచ నాయకులకు మించిన స్థాయి స్థానం. కానీ ఇప్పుడు తలెత్తేది ఒకటే ప్రశ్న. 3 వరుస విజయాలతో చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణం 2029తో ముగియబోతుందా, లేదా ఆ క్లైమాక్స్ ను మరో లెవెల్కు తీసుకువెళ్లడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం. ఈ రాజకీయ విశ్లేషణలో మోదీ యోగి ట్రాన్సిషన్ ఎంతవరకు సాధ్యం, బీజేపీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలేంటి, 2029లో ఇండియా చూడబోయే ఆ భవిష్యత్ నాయకుడెవరు అనేది పూర్తిగా విశ్లేషించబోతున్నాం. నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో ఒక బ్రాండ్. 2014లో అవినీతి రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా వచ్చారు. 2019లో నేషనల్ సెక్యూరిటీ, స్ట్రాంగ్ లీడర్షిప్, బలమైన వ్యూహాలతో తిరిగి గెలిచారు. 2024లో కూటమి రాజకీయాల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నరేంద్ర మోదీనే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటలైజేషన్, ఇంటర్నేషనల్ డిప్లొమసీ, స్ట్రాంగ్ నేషనలిజం. మోదీ ఇమేజ్ ను బీజేపీ ఓటర్లతోనే కాదు, దేశ ప్రజలకు అత్యంత చేరువుగా తీసుకువెళ్లింది. అందుకే మోదీ స్టోరీ సూపర్ హిట్ అయింది. కానీ 2029 ఎన్నికలు చాలా కీలకం. ప్రధాని మోదీకి అప్పటికి 79 ఏళ్లు. బీజేపీలో అనధికారికంగా చెప్పే విషయం ఒకటే, నాయకత్వ మార్పు అనివార్యం అని. బీజేపీ ఆర్ఎస్ఎస్ బేస్డ్ పార్టీ. వ్యవస్థలకు, వారసత్వానికి కాదు, సిస్టంకు ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఈ ప్రశ్న తలెత్తుతోంది, మోదీ తర్వాత ఎవరు? ఇక్కడే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. యోగి అంటే కేవలం యూపీ సీఎం మాత్రమే కాదు, అతను నార్త్ ఇండియా పాలిటిక్స్ లో ఒక పవర్ సెంటర్. 5 ఏళ్ల పాలన తర్వాత కూడా మళ్లీ బీజేపీని తిరిగి గెలిపించిన అనుభవం, లా అండ్ ఆర్డర్ పై ఫోకస్, హార్డ్ డెసిషన్స్ తీసుకునే నాయకత్వం, కోర్ బీజేపీ ఓటర్కు కనెక్ట్ అయ్యే మాస్ ఇమేజ్. ఉత్తరప్రదేశ్ అంటే చిన్న రాష్ట్రం కాదు, రాజకీయంగా దేశ గుండె వంటిది. అందుకే యోగి పేరు బీజేపీ భవిష్యత్ నాయకత్వంలో మొదటి వరుసలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇది మోదీ వర్సెస్ యోగి కాదు, ఇది మోదీ తర్వాత యోగి వస్తారా లేదా అనే ప్రశ్న. బీజేపీకి ఒక సమస్య ఉంది. మోదీలా దేశవ్యాప్తంగా ప్రజలు అంగీకరించబడిన నాయకులు లేరు. అంతటి చరిష్మా, ఇమేజ్ ఉన్న నాయకుడు తక్షణం దొరకడం కష్టమే. యోగి వద్ద యూపీ కోర్ ఓటర్ బేస్ ఉంది. కానీ సెంటర్ మరియు దక్షిణ భారతదేశ ఓటర్లు ఎలా స్పందిస్తారు అనే అంశంపై బీజేపీలోనే అంతర్గత చర్చ నడుస్తోంది. 2029 ఎన్నికల్లో తలెత్తబోయే 3 పరిస్థితుల అంచనాలు. 1. మోదీ మళ్లీ ఎలక్షన్ పేస్గా బరిలోకి దిగుతారు, గైడ్ రోల్లో. 2. మోదీ మొత్తం వెనక్కి తగ్గి యోగిను ఫ్రంట్ లైన్లో పెడతారు. 3. యోగి మరియు మరో సీనియర్ లీడర్ కలిసి కలెక్టివ్ లీడర్షిప్ లో ముందుకు వెళ్లొచ్చు. ఏది జరిగినా ఇప్పటికే బీజేపీ నెక్స్ట్ మూవ్ ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మోదీ సూపర్ హిట్ స్టోరీకి 2029 క్లైమాక్స్ అవుతుందా, లేదా యోగి రాజకీయ భవిష్యత్తుకు ఇది ప్రారంభ దశ మాత్రమేనా? భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అత్యంత కీలక సంవత్సరం 2029. పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్. స్టే ఇన్ఫార్మ్డ్.